డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ గిరిజ గారు, ఎనస్థియాలజిస్ట్, ఫిట్నెస్ అండ్ హెల్త్ కోచ్. మేడంతో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మేడం, నా టాపిక్ ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్. ఈ మధ్య కాలంలో చూసుకుంటే బిజీ లైఫ్ అయిపోయింది, రన్నింగ్ లైఫ్ అయిపోయింది అని చెప్పుకోవచ్చు. అంటే రిలేషన్ అనేది స్ట్రాంగ్గా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉంటే హ్యాపీగా మీ రిలేషన్ బాగుంది. నాట్ ఓన్లీ సెక్షువల్ లైఫ్, ఇంకా చాలానే ఉంది కదా లైఫ్లో. సో కొంతమంది ఏమంటారు అంటే సెక్షువల్ లైఫ్ బాగుంటేనే రిలేషన్ బాగుంటుంది అని మాట్లాడతారు. అది కాకుండా అది ముఖ్యమైన పాత్ర కాదు నవీన, ఇంకా చాలా ఉంది అంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు నవీన ఏమవుతుందంటే హస్బెండ్ వైఫ్ వాళ్ళ రిలేషన్షిప్ స్టార్ట్ అయ్యేదే సెక్షువల్ లైఫ్ నుంచే స్టార్ట్ అవుతుంది. ఒక్కసారి పిల్లలు అవ్వడం ఇదంతా అవుతూనే ఏమవుతుందంటే ఈ లైఫ్ తగ్గుతూ వస్తుంది అనమాట. కానీ ఇది ఎప్పుడైతే బాండింగ్ ఎక్కువగా ఉంటుందో ఆ సెక్షువల్ లైఫ్, అప్పుడే అన్ని సక్రమంగా జరుగుతాయి అన్నమాట. ఎక్కడైతే అంటే ఇప్పుడు హస్బెండ్ వైఫ్ గొడవలు చేసుకున్నా ఏదైనా కూడా ఆ లైఫ్ బాగుంటే అన్ని సర్దుకుపోతాయి. ఓకే. సో అక్కడ ప్రాబ్లమ్స్ వచ్చాయంటే మొత్తం కనెక్షన్స్ అన్ని లూజ్ అయిపోతాయి హస్బెండ్ వైఫ్లో. అది కాకుండా ఏమి అంటే ఇంకా హస్బెండ్ చేస్తూ ఉండే పనులని వైఫ్ కోఆపరేట్ చేయడము, వైఫ్ చేస్తూ ఉండే పనులకి హస్బెండ్ సహకరించడం, అంటే ఇంటర్ కోఆపరేషన్ అండ్ సపోర్ట్ ఉండాలి. తను ఒక్కటే తన పాడికి వదిలేయడం కాదు. అంటే మళ్ళీ కాసేపు కూర్చొని కనీసం ఒక 10-15 మినిట్స్ ఈరోజు ఏం జరిగింది, నీకు ఎలా ఉంది అని అలా మాట్లాడుతూ అడగడము హస్బెండ్ వైఫ్ని. అండ్ వైఫ్ తన గురించి తను చెప్పుకోవడం, లేక హస్బెండ్ ఎక్కడ ప్రాబ్లమ్స్ అయినాయో అతను చెప్పడము. సో ఇలా ఇద్దరు కూర్చొని ఇంకా పిల్లల్ని కూడా కూర్చోబెట్టుకొని మాట్లాడినప్పుడు ఏమవుతుందంటే ఫ్యామిలీ చాలా స్ట్రాంగ్ అవుతుంది అనమాట. ఇప్పట్లో ఏమవుతుందంటే హస్బెండ్ కాడికి హస్బెండ్ సెల్ ఫోన్లో ఉంటున్నారు, వైఫ్ పడికి వైఫ్, పిల్లలు ఇలా. సో అందరూ ఇట్ ఈస్ లైక్ టోటలీ డిస్కనెక్టెడ్. అండ్ షో ఆఫ్ లైఫ్ స్టార్ట్ అయింది ఇక్కడ. షో ఆఫ్ లైఫ్ ఏమిటంటే ఇప్పుడు వాట్సాప్లని, స్టేటస్లని, ఇలా సోషల్ మీడియా ఇలా ఎప్పుడైతే ఉందో ప్రతి ఒక్కటి ఎంజాయ్ చేస్తూ ఉన్నట్టునే. అంటే ఇప్పుడు ఫ్లైట్ ఎక్కాము అని ఒక ఫోటో పంపించడం, ఇట్ ఈస్ జస్ట్ టు ద సొసైటీకి ఆ స్టేటస్ చూపిస్తున్నారు. బట్ ఇన్నర్ రిలేషన్షిప్ ఫీలింగ్ స్ట్రాంగ్ లేదు. ఎప్పుడైతే ఫ్యామిలీ కూర్చొని కనెక్ట్ అవుతుందో, ఫ్యామిలీ రియల్ కనెక్షన్స్ ఉంటుందో, రియల్ ఎక్స్ప్రెస్ చేస్తుందో, తను ఎక్స్ప్రెస్ చేసిన దానికి ఆపోజిట్ సైడ్ నుంచి సపోర్ట్ దొరుకుతుందో, తిట్టాలంటే ఎంతసేపు అవ్వదు. అది ఒక పని తను తప్పు చేసింది అంటే ఇంటెన్షనల్గా చేసిండదు, అది అయిపోయింది తప్పు, ఏదో మంచి కోసమే చేసి ఉంటుంది, అది ఇంటెన్షనల్లీ తప్పు అయిపోయి ఉంటుంది. అప్పుడు హస్బెండ్ దానికి సపోర్ట్ ఇవ్వాలి. దానికి సరే ఇంకొకసారి జాగ్రత్తగా చేయి, ఇలాంటివి చేయొద్దు అని ఒక చిన్న మాట అంతే అలా చెప్తే తనలో మళ్ళీ కాన్ఫిడెన్స్, దాని ప్రేమ పెరుగుతుంది అనమాట హస్బెండ్ పైన. మామూలుగా చాలా మంది మేడం, అంటే లేడీస్ విషయానికి వస్తే ఏదైనా గొడవ అయినా ఏదైనా జరిగినా కూడా అక్కడ దూరం పెడదాం అంటారు. ఆ టైంలో అవాయిడ్ చేద్దాము, అప్పుడు కానీ పనిష్మెంట్ అవ్వదని ఆలోచిస్తూ ఉంటారు కదా. దానివల్ల రిలేషన్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయంటారా? అంటారు కదా, మన పూర్వకాలం మన పెద్దవాళ్ళు కూడా చెప్తా ఉంటారు, ఇట్లా చేశాడా సరే నువ్వు ఆ సెక్షువల్ లైఫ్కి దూరం పెట్టు, పక్కన పడుకోకు, దూరంగా పడుకో, నువ్వు వేరే రూమ్లో పడుకో, వెళ్ళి నీకోసం వస్తాడులే, ఇలాంటివే చెయ్యాలి అని చెప్పేసి మనం చాలా సినిమాల్లో కూడా చూసాం మనం బాగా. విల్లనిజం అవి కూడా ఇప్పటికీ చాలా మంది పాటిస్తున్నారు. దాని వల్ల కూడా రిలేషన్ లో బ్రేక్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయంటారా? కొన్ని రోజుల వరకు 1-2 రోజులు అయితే పర్వాలేదు, దాన్నే సాగదీస్తే ఖచ్చితంగా ఇంకా అమలు ఆ ఫీలింగ్స్ ఎక్కడికి పోతాయి, ఫీలింగ్స్ డైవర్ట్ అయితే ఇంకా ఏదైతే ఉందో అదంతా మళ్ళీ మొక్కలైపోతుంది. అందుకు కొంచెం హోల్డ్ చేసుకోవాలి, మళ్ళీ అలాగే పనులు చేసుకోవాలి. ఎందుకంటే మేడం ఈ మధ్య కాలంలో మనం చాలా న్యూస్లు చూస్తున్నాము, స్కెచెస్ వేసి హస్బెండ్స్ చంపేయడము, ఇల్లీగల్ అఫైర్స్ ఎక్కువైపోతున్నాయి ఈ మధ్య కాలంలో. అంటే ఇది బాగా ఉంది ఇప్పుడు ట్రెండ్ అనమాట. కొంతమంది ఉన్నారు మంచి హస్బెండ్ ఉన్నా, మంచి వైఫ్ ఉన్నా, మంచి పిల్లలు ఉండి సెటిల్ అయి ఉన్నా కూడా ఈ ఇల్లీగల్ అఫైర్స్ వైపు బాగా టర్న్ అవుతున్నారు. దీనికి ఎక్కువ కారణాలు ఏమని చెప్పుకోవచ్చు? అది చాలా తప్పు అవుతుంది నవీన. అంటే అలా మనము ఎప్పుడైతే ఇంకొకరి వైపు చూడడం మొదలు పెడతామో అప్పుడు ఏమవుతుంది అంటే సెల్ఫ్ కనెక్షన్స్, ఫ్యామిలీ కనెక్షన్స్ తగ్గిపోతాయి అన్నమాట. రియల్ కనెక్షన్స్ తగ్గిపోతాయి అండ్ ట్రస్ట్ తగ్గిపోతుంది. మేబీ హస్బెండ్కి తెలియకపోవచ్చు, బట్ మనలో మనకు అని మనం ఆన్సర్ చేసుకోవాలి కదా. ఫైనలీ ఎండ్ ఆఫ్ ద డే ఆన్సర్ చేసుకోవడం
తగ్గిపోతుంది. అది చాలా తప్పు అవుతుంది. అండ్ దట్ ఈస్ రాంగ్ థింగ్. దట్స్ రాంగ్ థింగ్ టు సే. ఇంకా కొంతమంది ఏంటంటే మేడం, వైఫ్ అండ్ హస్బెండ్స్ కూడా ఏదైనా గొడవ పడినా, ఏదైనా సందర్భాలు వచ్చినా కూడా నువ్వు చేస్తున్నావు కదా నేను కూడా చేస్తాను, నువ్వు చేస్తే లేదు నేను చేస్తే ఏంటి అని చెప్పేసి రివర్స్ అయ్యే వైఫ్స్ కూడా చాలా మంది ఉన్నారు. అందరూ కూడా సైలెంట్ గా ఉండరు కదా, కొందరు షార్ప్ కూడా ఉంటారు. మరి ఇవన్నీ కూడా రిలేషన్ ని బ్రేక్ చేయడానికి ఛాన్సెస్ అనుకోవచ్చు కదా. కరెక్ట్. ఇప్పుడు హక్కులన్నీ అమ్మాయిలకే ఉన్నాయి, ఆ మగవాళ్ళు అసలు బాధపడుతున్నారు మాకేం చట్టాలు లేవు అనేసి. మగవాళ్ళకి చట్టాలు లేవు. ఇంతకు ముందు మగవాళ్ళ డామినేషన్ ఉండేది, ఇప్పుడు అమ్మాయిల డామినేషనే ఉంది. సో మగవాళ్ళు భయపడుతున్నారు. కొన్నిసార్లు ఎక్స్ప్రెస్ చేసుకోలేకపోతూ ఉన్నారు. అక్కడ ప్రాబ్లమ్స్ జరుగుతూ ఉన్నా కూడా వైఫ్ తో కమ్యూనికేట్ ఫ్రీగా కమ్యూనికేట్, ఎక్కడ ఫ్యామిలీ బ్రేక్ అవుతుంది అని కమ్యూనికేట్ చేసుకోలేకపోతున్నారు, లోపల బాధపడుతూ ఉన్నారు. అండ్ లైఫ్ అలాగే జరుగుతూ ఉంది ఇప్పుడు సొసైటీలో. అంటే ఎవ్రీథింగ్ ఈజ్ యాక్సెప్టెడ్. వెస్ట్రన్ కల్చర్ వచ్చేస్తుంది మన ఇండియాకి కంప్లీట్లీ. అంటే అన్నిటికీ ఉమెన్ ఈక్వాలిటీ అనుకుంటూ మనం చూస్తూనే ఉన్నాం. అంటే అన్నిట్లో ఈక్వాలిటీగా ఉంటున్నారు. అది మన ఇండియన్ కల్చర్ అయితే కాదు. మన ఇండియన్ కల్చర్ ని మనము రెస్పెక్ట్ ఇవ్వాలి. దట్స్ నాట్ కరెక్ట్. ఇక్కడ ఆడవాళ్లే చాలా జాగ్రత్తగా ఉండాలి. పవర్స్ అన్ని వాళ్ళకే ఉన్నాయి. సో తను మిస్యూజ్ చేసుకుంటుంది ఆ పవర్స్ ని చాలా చోట్ల. ఇలా ఉండడం వల్ల ఆ లైఫ్ లో సాటిస్ఫాక్షన్ అనేది డెఫినెట్లీ రాదు. కొంతమంది అంటారు ఏది ఎన్ని చేసినా నువ్వు ఆడదానివే, నువ్వు మహిళవి, నువ్వు ఎంతవరకు చేయాలో అంతవరకు చేస్తేనే అందంగా ఉంటుంది, లిమిట్స్ దాటొద్దు అని కూడా చెప్తా ఉంటారు. ఎందుకంటే ఆడవాళ్ళు అన్ని రంగాల్లో ముందున్నారు అంటే ఇట్లా చంపే దాంట్లో కూడా ముందు వీళ్ళే ఉన్నారు ఒక స్టెప్. మీరు అన్నట్టుగానే అబ్బాయిలు భయపడుతున్నారు మేడం పెళ్లి చేసుకోవడానికి. ఎందుకండి పెళ్లి చేసుకుని ఏదో గోల, ప్రేమించి పెళ్లి చేసుకుంటేనేమో పేరెంట్స్ చంపేస్తున్నారు, పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంటేనేమో భార్య చంపేస్తుంది అని చెప్పేసి కామెంట్స్ కూడా చాలానే వస్తున్నాయి. అంటే మామూలుగా మాట్లాడుకుంటే ఒక అబ్బాయి ఏమైనా టచ్ చేసి పెళ్లి చేసుకుంటావమ్మా అంటే అమ్మో వద్దు మేడం, పెళ్లి ఎందుకు మేడం, పెళ్లి వద్దు, ఏమొద్దు, భయం వేస్తుంది అని అంటున్నారు. కరెక్ట్. అబ్బాయిలకి చాలా నిజంగా భయం వేస్తుంది. అండ్ ఈక్వాలిటీ అంటూ చూస్తూ ఉంటేనే ఒక ఘోరంగా అనిపిస్తుంది. మొన్న ఒక వీడియో చూసాను నవీన, వైఫ్ స్మోక్ చేస్తుంది, హస్బెండ్ కి ఇస్తుంది బైక్ లో, హస్బెండ్ స్మోక్ చేస్తాడు, మళ్ళీ తను స్మోక్ చేస్తాడు. ఏంటి ఈక్వాలిటీ ఇది? అసలు ఎక్కడికి వెళుతూ ఉంది మన వేదిక్ కల్చర్? ఇప్పుడు మీరు చెప్పారు, నేను కూడా ఒకటి చూసాను రీల్, ఇలానే ఆల్కహాల్, ఇద్దరు వైఫ్ కూర్చొని చక్కగా ఆల్కహాల్ తీసుకుంటున్నారు, అది చక్కగా రీల్ చేశారు దాన్ని. అంటే మేము చాలా సమానంగా ఉన్నాము అని ఏం చెప్తున్నారు సొసైటీకి? అంటే ఇప్పుడు ఉమెన్ తీసుకుంటే అది స్టేటస్. ఇట్స్ ఐ డోంట్ నో, బికాస్ ఉమెన్ కి చైల్డ్ బేరింగ్ ఉంది, అబ్బాయిలకి లేదు చైల్డ్ బేరింగ్. ఉమెన్ మొయ్యాలి బిడ్డని. మరి ఇలాంటి థింగ్స్ తీసుకుంటే తను ఎలాంటి బిడ్డని మోస్తుంది? తను డెఫినెట్లీ జెనెటికలీ డిఫార్మ్డ్ కిడ్స్ ఫామ్ అవుతారు. అందుకే కదా ఇప్పుడు మనం చూస్తున్నాం ఆల్ డిఫార్మిటీస్ పెరుగుతూ ఉన్నాయి పిల్లలలో. దట్స్ నాట్ ద రైట్ థింగ్. దట్స్ నాట్ అవర్ కల్చర్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్.